మీరు కూడా నాలాగే ఉంటారా? ఈ చిన్న క్రోషెట్ ఐటమ్ నా కేబుల్ ప్రాబ్లమ్ ని కంప్లీట్ గా సాల్వ్ చేసింది. ఎలా అంటే వీడియో చివరి వరకు చూడండి, తెలుస్తుంది. నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, ప్రతిసారి ఫోన్ ఛార్జ్ చేయాలంటే ఛార్జర్ బ్యాగ్ లోని తీయగానే అదొక పాము లాగా ముడిపడిపోయి ఉంటది. ఒక రోజు నేను నా బ్యాగ్ క్లీన్ చేస్తుండగా ఇయర్ ఫోన్స్, చార్జర్, యూఎస్ కేబుల్ అన్ని కలిసి ఒక పజిల్ లాగా అయిపోయాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే అనుకున్నా, ఎందుకు ఒక క్యూట్ సొల్యూషన్ ఉండాలి కదా దీనికి అని. స్టోర్ లో కొనాలంటే సింపుల్ కేబుల్ ఆర్గనైజర్స్ కూడా కాస్ట్లీగా ఉన్నాయి. అందుకే నా క్రోషెట్ యాన్ బాక్స్ ఓపెన్ చేసి నా దగ్గర ఉన్న యాన్స్ తో ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. రిజల్ట్ ఏంటంటే ఈ క్యూట్ ఫ్లవర్ ఆర్గనైజర్. ఇది కేబుల్స్ ని నీట్ గా పెట్టడమే కాదు, బ్యాగ్ లో చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది. మరి నేను ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ కి పెద్ద మెటీరియల్స్ ఏం అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న క్రోషెట్ యాన్ అండ్ దానికి తగ్గట్టు ఉన్న నీడిల్ ఉంటే సరిపోతుంది. ముందుగా ఒక స్మాల్ స్ట్రాప్ చేస్తున్నాను. నేను ఈ సైజ్ లో చేస్తున్నాను, కానీ మీరు మీ కేబుల్ సైజ్ ని బట్టి పెంచుకోండి. ఫస్ట్ 15 చైన్స్ తో స్టార్ట్ చేయాలి. నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్లవర్ కంటే స్ట్రాప్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది. ఇప్పుడు టోటల్ 15 చైన్స్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రో స్టార్ట్ చేయడానికి ఫస్ట్ 2 చైన్స్ ని వదిలేసి థర్డ్ చైన్ లో నుండి స్టార్ట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ గా సింగిల్ క్రోషెట్ తోనే కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ లైన్ మాత్రమే చైన్స్ తో వేస్తాం. సెకండ్ నుండి ఫోర్త్ వరకు టోటల్ గా సింగిల్ క్రోషెట్ తోనే యూస్ చేస్తాం అండ్ కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ టైం నేను ఈ ఆర్గనైజర్ యూస్ చేసినప్పుడు నా బ్యాగ్ లో చార్జర్ వెతకడం చాలా ఈజీ అయిపోయింది. ముందు కేబుల్ చిక్కులు విడిపియడం టైం పట్టేది. ఇప్పుడు చార్జర్ తీసుకొని డైరెక్ట్ గా యూస్ చేస్తున్నాను. చిన్న ప్రాబ్లం కి చిన్న సొల్యూషన్, కానీ డైలీ లైఫ్ లో చాలా యూస్ఫుల్. ఇప్పుడు సెకండ్ రో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీ వర్క్ ని టర్న్ చేయాలి. ఇప్పుడు థర్డ్ రో స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ లైన్ నుండే సింగిల్ క్రోషెట్ స్టార్ట్ చేస్తాము. ఇలానే ఎండ్ వరకు సింగిల్ క్రోషెట్ తోనే ఫినిష్ చేయాలి. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఆర్గనైజర్ ని గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు. హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ అంటే అందరికి స్పెషల్ గానే ఉంటుంది కదా, సో గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు మనం. మీరు కూడా ట్రై చేసి మీ ఫేవరెట్ కలర్ కాంబినేషన్ కమెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు థర్డ్ రో కంప్లీట్ అయిపోయింది. మరలా మీ వర్క్ ని టర్న్ చేయాలి. అగైన్ ఫోర్త్ రో కూడా ఫస్ట్ చైన్ నుండే సింగిల్ క్రోషెట్ తో స్టార్ట్ చేసి సింగిల్ క్రోషెట్ తో ఎండ్ చేయాలి. ఇలాంటి బ్యూటిఫుల్ క్రోషెట్ వర్క్స్ కోసం, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. నేను ఇక్కడ వీడియోని ఫాస్ట్ గా చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు బోర్ కొట్టకుండా ఉండాలని. ఇక్కడ ఆల్మోస్ట్ ఫోర్త్ రో కూడా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడైతే ఫోర్త్ రో కంప్లీట్ అయిపోయిందో అక్కడ నుండే ఏమి కట్ చేయకుండా కంటిన్యూస్ గా 12 చైన్స్ మనం వేసుకోవాలి. ఈ 12 చైన్స్ ఎందుకు యూస్ అవుతాయి అంటే, ఒక హుక్ లాగా ఫామ్ చేసి ఆ ఫ్లవర్ ని దీని లోపల నుండి తీసుకొని రావడానికి. ఇప్పుడు 12 చైన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ 12 చైన్స్ ని మళ్ళీ అగైన్ ఫస్ట్ రోకి తీసుకొచ్చి కనెక్ట్ చేయాలి. మనకి ఆల్రెడీ ఫస్ట్ రోకి ఒక ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ ని కూడా కలిపి నేను ఇప్పుడు సింగిల్ క్రోషెట్ వేస్తున్నాను. ఎందుకంటే ఆ థ్రెడ్ కూడా ఇన్సైడ్ పెట్టి వేస్తే మనకి నీట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎండ్ లో మనం స్లిప్ నాట్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రాప్ రెడీ అయిపోయింది కాబట్టి ఫ్లవర్ యాడ్ చేశాక ప్రాజెక్ట్ లుక్ కంప్లీట్ గా మారిపోతుంది. చూడండి, సింపుల్ యాన్ తో మనం ఎంత క్యూట్ ఆర్గనైజర్ చేసామో. నెక్స్ట్ వీడియోలో నేను ఫ్లవర్ ఎలా చేయాలో ఒక వీడియో చేసి మీకోసం పెడతాను. ఈ లోపు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు యాన్ నీడిల్ ని తీసుకొని ఫ్లవర్ బ్యాక్ సైడ్ ఉన్న ఎక్స్ట్రా థ్రెడ్స్ ప్లస్ స్ట్రాప్ కున్న సింగిల్ థ్రెడ్ బ్యాక్ సైడ్ కి తీసుకొని రావాలి. ఇలా అన్ని థ్రెడ్స్ బ్యాక్ సైడ్ కి తీసుకొచ్చాక స్ట్రాప్ కి మనం తీసుకొచ్చిన థ్రెడ్స్ అన్ని కలిపి నాట్ వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రాప్ కి ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ ని కట్ చేసేసుకోవాలి. అంతే, సింపుల్ గా ఈజీగా కేబుల్ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మరలా మీకోసం ముందు ఉన్న కేబుల్ ఆర్గనైజర్ ని తీసి సెకండ్ ది మనం చేసిన ఆర్గనైజర్ ని అరేంజ్ చేసి చూపిస్తున్నాను. మీరు మర్చిపోకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కమెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.